హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. సో ఈరోజు అయితే చూపిపోతున్నది పొటాటో స్ప్రింగ్ రోలా ఏందో ఉంది కదా, దీని పేరు తెలీదు. ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి ఇవి. సో ఎక్కడ పట్టినా ఇవే చూపిస్తున్నారు అనమాట. సో ఇదైతే మిషన్ లేకుండా చేసిందనమాట. చూడొచ్చు మీరు ఎంత బాగా వచ్చిందో. మిషన్ మామూలుగా అయితే మిషన్తో చేస్తారు, బట్ ఇది మిషన్ లేకుండా చేసిందనమాట. మిషన్ అయితే మనకు 1000 అలా పడుతుంది అనమాట. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ అన్నిట్లో దొరుకుతుంది. సో ఏదైతే మిషన్ లేకుండా చేసింది చూడొచ్చు. సో దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడే మీకు చూపించేస్తాను, ఓకేనా? సో ఇదిగోండి, ఫస్ట్ అయితే ఇట్లాంటి స్టిక్ తీసుకోవాలన్నమాట. సో ఈ స్టిక్కి ఈ ఉల్లగడ్డ అనేది గుచ్చాలి. గుచ్చిన తర్వాత ప్రాసెస్ ఇదనమాట. సో కత్తి తీసుకొని కోయడం తర్వాత చూపిస్తాను. ఇదైతే కోసేసింది. సో అందుకే ఇదిగోండి, కోసిన తర్వాత ఇట్లా లాగుతుంది అనమాట. ఒక్కొక్కటి దాన్ని జాగ్రత్తగా లాగాలి. మామూలుగా అయితే ఇలా మిషన్తో అయితే బాగా వస్తుంది అనమాట. మిషన్ లేకుండా అయితే చూడొచ్చు ఎంత బాగా వచ్చిందో. సో చేత్తో అనమాట, ఇది కత్తితో చేసింది. మామూలుగా అయితే ఇంట్లో ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు చేయకండి, ఎందుకంటే కష్టం అనమాట. మేము ఇప్పుడు తినాలనిపించి ఇలా చేసుకుంటున్నాము. మామూలుగా అయితే మిషన్తో అయితే బాగా వస్తాయి. సో మిషన్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్ అలా ఉంటుంది, అంతే, ఎక్కువ ఏమి ఉండదు. సో ప్రజెంట్ ఇప్పుడు మిషన్ లేదు కాబట్టి ఇగోండి ఈ విధంగా అయితే చేస్తుంది అనమాట మా సిస్టరు. ఇగోండి ఇట్లా అయితే గుచ్చుకోవాలి. స్టార్టింగ్ గుచ్చిన తర్వాత కొంచెం అటు ఇటు లూజ్ చేసుకుంటే మనకు బాగుంటుంది అనమాట అది లాగడానికి. ఇదిగోండి, ఇప్పుడు కత్తి తీసుకొని ఆ మిషన్లో అయితే ఎలా అయితే ఇట్లా తిరుగుతూ వస్తుందో అలా రౌండ్గా కొంచెం కొంచెం కిందకి దింపుతూ ఇలా మీరు కట్ చేయాలన్నమాట. పొటాటోస్ కొంచెం పొడవుగా ఉంటే బాగా వస్తుంది ఇంకా. సో ఇలా ఎట్లా పడితే అట్లా ఉంటే కొంచెం కష్టం అనమాట. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం 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 అంటే కొంచెం కొంచెం దింపుతూ స్టెప్ బై స్టెప్ లాగా రావాలన్నమాట. ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇందా చూపించాను కదా, అలా అయితే చేసుకోవాలి. సో దీన్ని కట్ చేయడం ఒక్కటేనా, తర్వాత మీరు దీని లోపల ఏం మిక్స్ చేయాలి అంటే ఏది కలిపి డీప్ ఫ్రై చేసుకోవడమే అనమాట. మీ ఇష్టం. మామూలుగానే సరే డీప్ ఫ్రై చేసుకొని చాట్ మసాలా చల్లుకోవచ్చు, లేదంటే మేము ఒకటి చేస్తాము. సో దాన్నే మీరు కూడా చేసుకొని తినే పని అయితే తినండి. ఇప్పుడైతే మనం ఆలులోకి ఇప్పుడు చేసుకుంటున్నాం కదా, సో దాంట్లోకి ఏం వేసుకోవాలో చెప్తాను నేను. ఇదిగోండి, ఇదైతే కార్న్ఫ్లోర్ అనమాట. నేను ఇంత కప్పుకైతే తీసుకున్నాను. సో దీంట్లో సగం కప్పుకి మైదా తీసుకోండి, సేమ్ బౌల్లో అనమాట. మీరు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత. సో చూసారు కదా, ఇప్పుడైతే మైదా వేస్తున్నాను అనమాట. ఇదే కప్పులో సగానికి అనమాట, ఓకేనా? సో ఇందులో ఇంకా ఏమేమి వేయాలో చెప్తాను. సో చూసారు కదా, దీంట్లో అయితే కారం పొడి వేస్తున్నాను. మీకు ఎంత కావాలంటే ఎంత క్వాంటిటీ చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, ఓకేనా? నేనైతే కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. సో ఇందులోనే సాల్ట్ అనమాట తగినంత. సో ఇందులోనే కొంచెం గరం మసాలా. సో ఇందులోనే ధనియాల పొడి అనమాట కొంచెం. సో ఇందులోనే కొంచెం అల్లం అనమాట. సో మీకు కావాలంటే ఇవన్నీ వేసుకోండి, లేదంటే ఓన్లీ మైదా పిండి, కార్న్ఫ్లోర్, కారం అనమాట, అవి 3 చాలు. లేదంటే మిగతా ఇంకేమైనా మీరు యాడ్ చేసుకోవాలనుకున్నా సరే యాడ్ చేసుకోండి. ఇంకా చికెన్ పకోడా అవి చేసుకుంటారు కదా, వాటికి వేస్తారు కదా, అవన్నీ కూడా ఇంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట, మీ ఇష్టం ఇంకా. సో ఇందులోనే వాటర్ కలపండి కొంచెం. సో ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. దోసల పిండి అంటలా, సో దోసల పిండిలా కలుపుకుని ఇంకొంచెం పలచంగా, దానికి మించి పలచంగా కలుపుకుంటే చాలన్నమాట. సో చూసారు కదా, ఇలా ఉంటే చాలన్నమాట. మీరు కావాలంటే దీంట్లో కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి కలర్ అనేది యాడ్ చేయలేదు అనమాట. సో ఫుడ్ కలర్ ఎక్కువ తినడం మంచిది కాదు కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు. మీరు యాడ్ చేసుకోండి. ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోండి. ఇంక ఇది కలిపేసుకున్నాం కదా, మిగతా వాటిని తెచ్చేసి దీంట్లో ముంచేయడం అనమాట. అది కూడా చూడండి. దాన్ని ఇలా అయితే వేసుకోవాలన్నమాట. మేమైతే ఫుల్లో కొంచెం కట్ చేసేసాము, ఎందుకంటే బాండల్లో పట్టదనమాట. సో ఇదిగోని ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఇంకా ఆయిల్ అయితే వేడిగా ఉండాలి, లేదంటే మీకు మెత్తంగా వస్తాయన్నమాట, బాగా రావు. అంటే క్రిస్పీగా రావాలంటే మాత్రం ఆయిల్ వేడిగా ఉండాలి, అప్పుడే వీటిల్ని వేయాలన్నమాట, అప్పుడే బాగా ఎగుతుంది. సో చూసారు కదా, ఇట్లా ఎగుద్దాం. చూసారు కదా, ఇలా అయితే ఫ్రై చేసుకున్నాం అనమాట. ఫ్రై చేసుకున్న తర్వాత చూడొచ్చు మీరు ఎట్లా నిలబడిందో, స్టిక్కీగా చాలా బాగుంది. అండ్ వీటి మీద గార్నిష్ అయితే చేసుకుంటున్నాం అనమాట మేము. ఇవన్నీ వేయకపోతే కొంచెం అంత అనిపించదు.
సో నేనైతే ఫస్ట్ చాట్ మసాలా అయితే వేసాను అనమాట. చాట్ మసాలా 30 రూపీస్ అలా ఉంటుంది అంతే. సో మీకు బయట ఎక్కడైనా సరే మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది పుల్లపుల్లంగా. సో ఇదైతే మయోనైస్ అనమాట. మీరు పొట్లం కోన్ లాగా చుట్టుకొని వేసుకుంటే మీకు నీట్గా వస్తుంది. బట్ మేము ప్యాకెట్ తెచ్చుకున్నాం కాబట్టి ఎలా చేయాలో తెలియక చేత్తో ఇట్లా పూసేస్తున్నాం అనమాట. మొత్తం స్ప్రెడ్ అవుతుంది అండ్ మొత్తం బాగుంటుంది అనమాట. ఇలా అయితే రుద్దుకుంటున్నాము. అండ్ ఇంకోటి ఇదిగోండి టమాటా కెచప్ అనమాట. అందరికీ చాలామందికి ఉంటుంది ఇళ్ళల్లో. సో దీన్ని కూడా ఇట్లా వేసుకొని తినొచ్చు అనమాట. ఇవన్నీ మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, మీ ఇష్టం. సో ఇదిగోండి ఇదైతే ఇవాల్టి వీడియో అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో దీని మీద చూసారు కదా ఇలా అయితే వేసుకోండి టమాటా కెచప్ని. సో ఇవైతే మా ఇంట్లో ఉన్నాయి కాబట్టి మేము అవి తెచ్చుకొని తింటుంటాం కాబట్టి ఉన్నాయి కాబట్టి ఇట్లా. సో చూడండి ఇవ్వండి, ఈయన చూడండి ఇట్లా తింటున్నాడు. బాగుంది లక్కీ, ఇదిగోండి మా సిస్టర్ ఇదిగోండి తింటాను చూడొచ్చు. పర అంటుంది. మాత్రం చెప్తాను, చేసింది మాత్రం చెప్పరా. మొత్తం తనే చేసింది, నేనైతే ఏం చేయలేదన్నమాట. ఓన్లీ కలిపాను కదా అదొక్కటే అనమాట. ఈయన చూడండి క్లాస్ లో ఎలా చేసుకోవాలనేది దీని మీనింగ్ అండి. ఎందుకంటే 1500 మిషన్ లో వచ్చేస్తుంది, 1000 లో వచ్చేస్తుంది. కానీ ఆ 1000 కూడా పెట్టిన వాళ్ళ కోసం ఇది అదనమాట. ఓకేనా. సో ఇది మార్కెట్లో అయితే మీరు కొనాలంటే 70 రూపీస్ అమ్ముతున్నారు ఒక్కటి, మనకు 20-30 అయిపోయింది అనమాట. ఓకేనా అమ్మ నీకు మా వేసేదా అవన్నీ ఏమి కూడా అసలు దగ్గర నేను చూడండి ఎట్లా కనిపిస్తుంది అసలు. ఇది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మొత్తానికి అయితే ఈ రకంగా అయితే చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. సో ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి దీన్ని మాత్రం.